సో మున్సిపల్ పోర్ కొనసాగుతోంది. మార్నింగ్ నుంచి కూడా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము నేతలు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తము 8,195 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. మరోవైపు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 18 మున్సిపాలిటీలు అంటే నల్గొండ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలలో ఈ రోజు పోలింగ్ కొనసాగుతా ఉంది. అయితే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పుడు మున్సిపల్ అవడంతో చాలా తక్కువ సంఖ్యలో మందకొడిగా అయితే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు ఇటు 34 నుంచి 35% వరకు ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు మొత్తం ఒక కార్పొరేషన్ అదేవిధంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే నల్గొండ కార్పొరేషన్ 6 మున్సిపాలిటీలలో పోలింగ్ కొనసాగుతా ఉంది. జిల్లా వ్యాప్తంగా 161 వార్డులు ఉంటే 649 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఒక వార్డు ఏకగ్రహం అయితే మిగిలిన వాటికి ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. 473 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలు 66గా గుర్తించారు. పోలింగ్ సిబ్బంది 2,850 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటే ఇటు పోలింగ్ సిబ్బంది 1300 మంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి మొత్తం 6 మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతా ఉంది. 104 వార్డులకు సంబంధించి 353 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2 వార్డులు ఏకగ్రీవమై అదిగుతుల్లో 1, చౌటుప్పల్లో 1 అయితే మిగిలిన వాటికి సంబంధించి ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ సిబ్బంది 49 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. పోలీసు శాఖకు సంబంధించి 1100 మంది భద్రతా విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి. సూర్యాపేట జిల్లా 5 మున్సిపాలిటీలు ఉంది. జిల్లా వ్యాప్తంగా 141 వార్డులు ఉంటే అందులో 615 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కోదాడలో 3 వార్డులు, హుజూర్ నగర్ లో 1 వార్డు ఏకగ్రీవమైంది. 361 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,300 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. చూడవచ్చు చాలా తక్కువ సంఖ్యలో అంటే మనం గతంలో చూసుకున్నా గానీ అర్బన్ ప్రాంతాలలో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మొన్న ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 83% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా గతంలో చూసుకునే 2020 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం 77% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాలో. ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి అయితే అధికారులు తీవ్రంగా అవగాహన కల్పించడం కానీ కార్యక్రమం నిర్వహించడం కానీ చేస్తా ఉన్నారు. ఇక్కడ కొంత ఓటర్ల శాతం అంటే ఇప్పుడు పోలింగ్ శాతం అంటే అర్బన్ ప్రాంతాలు కావడం చాలా ఉద్యోగులు ప్రాంతాల్లో ఉంటారు. అందరూ కూడా ఇప్పుడే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం అంటే గతంతో అంటే ఉదయం నుంచి చూస్తున్నట్టయితే ఇప్పుడే కొంత మూమెంట్ పెరుగుతున్న పరిస్థితి, ఓటర్లు కూడా బారులు తీర్చున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరియు ఖచ్చితంగా తాము ఆశించినట్టు పోలింగ్ శాతం నమోదైన విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొత్తం పోలింగ్ శాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, జిల్లా అంతా కూడా పర్యటిస్తూ పోలింగ్ శాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ లో నల్గొండ కార్పొరేషన్ అనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేషన్ ఇది. అంటే ఇక్కడ రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్ లో ఎన్నికలు జరుగుతుంది. అందులో ఒక మంత్రి ప్రాతినిధ్యం స్వయంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గం నల్గొండ మాత్రమే. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ తమ ఓటు కూడా వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ పోలింగ్ కేంద్రంలో ఓటర్స్ వినియోగిస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ తమ మున్సిపాలిటీల పరిధిలో పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్.